విశాఖ ఏజెన్సీ అరకువెలి మండలం చినలబడు పంచాయతీలో ఎన్నికల పోరు ఊపందుకుంది. అరకువేలి మండలం చినలబడు పంచాయతీ నుండి రెబల్ సర్పంచ్ అభ్యర్థిగా వంతాల పూర్ణ భారీ ఊరేగింపుతో దింసా నృత్యాలతో తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. తనకు గొలుసు గుర్తు కేటాయించారని, మీ అమూల్యమైన ఓటును గొలుసు గుర్తు పైవేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారంలో విజ్ఞప్తి చేశారు. గతంలో తాను సర్పంచ్గా ఉన్నప్పుడు పంచాయతీ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టి ముగించానని, మరికొంత పనులు చేయవలసి ఉందని, మరో అవకాశం ఇస్తే వాటిని పూర్తి చేయగలనని హామీ ఇస్తూ ముందుకు సాగారు. అలాగే మరొక రెబల్ సర్పంచ్ అభ్యర్థిగా బురిడి ఉపేంద్ర కూడా బరిలో దిగి అతనికి కేటాయించిన వంకాయ గుర్తు కేటాయించరని పరిచయం చేసుకుంటూ తనకు ఒక అవకాశం కల్పించి నన్ను గెలిపించాలని ప్రచారంలో విజ్ఞప్తి చేస్తున్నారు. గెలిచిన తరువాత తమ పంచాయతీలో ఉన్న గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతో పరిపాలనను విజయవంతంగా సాగిస్తానని తన ప్రచారంలో హామీ ఇస్తున్నారు. దీంతో ఓటర్లతో చినలబుడు గ్రామముంతా దింసా నృత్యాలతో సందడిగా మారింది. నమస్కారం అండి. నా పేరు వంతాల పూర్ణ. నేను చినలబుడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నేను గతంలో 5 సంవత్సరాలు నేనే పరిపాలించాను. నేను పరిపాలించిన సమయానికి మా పంచాయతీలో ఏ ఒక్క ఊరిలో చూసినా సీసీ రోడ్డు కానీ డ్రైన్ కానీ లేదు. ఆ 5 సంవత్సరాల పరిపాలనలో సుమారు 7 కోట్ల నిధులతో మేము డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ అన్ని విధాలుగా సమస్యలు తీర్చడం జరిగింది. అదేవిధంగా మేము పరిపాలించిన కాలంలో మేము రాకముందు 100 నుంచి 106 పెన్షన్స్ ఉండడం జరిగింది. మేము వచ్చిన తర్వాత పెదలబుడు పంచాయతీ అంటే మేజర్ పంచాయతీకి దీటుగా 400 చిల్లర పెన్షన్స్ కూడా వితంతువు కానీ ఈ పెన్షన్స్ మొత్తం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజలు మమ్మల్ని గుర్తించి ఇంత అభివృద్ధి చేసి ఉన్నాం. ప్రజలు గుర్తించి ఇంకో అవకాశం కల్పిస్తే ఉన్న సమస్యలన్నీ అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖంగా నేనైతే తెలియజేసుకుంటున్నాను. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు గొలుసు గుర్తు. ఈ గొలుసు గుర్తుపై చినలబుడు పంచాయతీ అందరూ ఓటేసి గెలిపిస్తారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వార్డు మెంబర్లు 2 ఇనామినేషన్ జరిగాయండి. మాకు 2 ఇనామినేషన్లు, ఒకటి తురవిగూడ ఒకటి, అటగూడ ఒకటి ఇనామినేషన్లు. ఇంకా మాలి సింగారం, మాలి వలస, పక్కనకుడి పోటీలో ఉన్నాయండి. కంపల్సరీ వార్డు మెంబర్లు కూడా మేమే గెలుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా మా సైనికులు గుర్తుకి ఓటేసి అందరు గెలిపిస్తే ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల పాదాల మీద మేము అభివృద్ధి చేస్తామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. చినలబుడు గ్రామ పంచాయతీ ప్రజల సాక్షిగా మాట్లాడేది ఏమిటంటే, ఈరోజు యువకులనైతేనేటి అభిమానులైతేనేటి గ్రామాన ప్రతి ఒక్కరూ ఏకమై తాజా మాజీ సర్పంచ్ గారికి మరొక్కసారి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఆ అభ్యర్థికి మరొక్కసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి గ్రామం నుండి యువకులు, మహిళలు, అభిమానులు అందరూ ఏకమై ఈరోజు అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఈరోజు తండోపతండాలుగా ఇక్కడ తరలివచ్చి నినాదాలతో, దింస నృత్యాలతో గౌరవ మాజీ సర్పంచ్ వంతల పూర్ణ గారికి ఈరోజు మద్దతు పలుకుతున్నందుకు ప్రత్యేకంగా మేము గర్విస్తున్నాము. ప్రతి గ్రామ యువకులకు, క్రీడాకారులకు అందరికీ తాజా మాజీ సర్పంచ్ వంతల పూర్ణ గారు చేసినటువంటి సేవలు ఈ యొక్క గ్రామ పంచాయతీలో మునుపెన్నడు స్వతంత్రానికి ముందు కూడా ఎవరు చేయనటువంటి అనేక అభివృద్ధి పనులు చేసిన ఘనత వంతల పూర్ణ గారికి దక్కుతుందని, అలాగే ఇప్పుడు కూడాను మనము ఏకతాటికి రావడానికి ముఖ్య కారణం ఎవరంటే వంతల పూర్ణ గారు. ప్రతి గ్రామం నుండి అందరూ ఏకమై అభ్యర్థిని మరొక్కసారి గెలిపించి మా గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించాలని మేము ఏకతాటి మీద నడుస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసి వచ్చిన అందరికీ పాదాభివందనము చేస్తూ జై పూర్ణ గారి నాయకత్వం. చినలబుడు పంచాయతీ తరఫు నుంచి నేను మాట్లాడుతున్నానండి. ఇక్కడ చినలబుడు ప్రజలకి ఒకసారి వందనాలు చెప్పుకోవాలా. మేము చిన్నప్పటి నుంచి ఈ పంచాయతీలో పెరిగాము. ఈ రోజు వరకు చూస్తున్నాము. ఎన్నడూ లేని అభివృద్ధి వంతల పూర్ణ గారు చేయడం జరిగిందండి. ఈరోజు ఎంతమంది, దాదాపు చినలబుడు పంచాయతీలో 8 మంది పోటీలో దిగారు.
ప్రజలు ఏకదాటిగా ఎవరైతే మనకు మేలు చేస్తారో, ఎవరైతే మనం మంచి కోరుకుంటున్నారో, ఈరోజు ఒక పని చేయించుకోవాలన్న రూపాయి ఆశించకుండా అతని జేబులో రూపాయి తీసి ప్రజలు ఖర్చు పెట్టి మేలు చేసే శక్తి అండి పూర్ణ గారు. దానివల్ల ప్రజలు ఈరోజు ఏకదాటిగా అందరు ఒకటై పూర్ణ గారికి ప్రజలు కోరుకొని ఇంకా మీరు చేయాలా, కొన్ని పనులు పెండింగ్ ఉండిపోయి ఉన్నాయి, ఆ పనులు మీరు చేసి పెట్టాలా, మీరు ఉంటేనే మాకు అందరి జీవితాలు బాగుంటాయి. ఒక పెన్షన్ కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక ఇల్లు కానీ, ఒక ఇల్లు బిల్లు జరగాలన్నా మనకు అవి అంతా మేలుగా జరుగుతుంది. స్వార్థం లేకుండా చేసే నాయకుడు నువ్వు అని ప్రజలు ఈరోజు అర్థం చేసుకుని ముందుకు వచ్చి పూర్ణ గారికి ఏకదాటిగా నిల్చోవడం జరిగిందండి. వీధి లైట్ కానీ, ఒక కాలువ కానీ, ఈరోజు సీసీ రోడ్లు కానీ చూస్తున్నామంటే పూర్ణ గారు సర్పంచ్ గారు అయినప్పటి నుంచేనండి. గత ఎప్పుడు మేము చూడలేదండి. దానివల్ల మనము మంచివాడు ఉంటే మనకు అందరికి మేలు ఉంటుంది. మీకు చూసి అందరూ మారాలని ప్రజలు ఏకదాటి పూర్ణ గారికి నుంచోబెట్టడం జరిగిందండి. దాదాపు మనము 100 ఓట్లు మెజార్టీతో మనం గెలుస్తున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. శ్రీనాథపురం గ్రామ పంచాయతీ ప్రజానీకానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. సోదరులారా, ఈరోజు మనం చేయవలసినటువంటి అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఇంకా నాకు శ్రీనాథపురం పంచాయతీ 3వ వార్డు మెంబర్గా నాకు ప్రజలు ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు. మరి మా అభ్యర్థి సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసి ఉన్నామండి. దాని గురించి మనం చెప్పాలంటే మరి ఎన్నో కార్యక్రమాలు చేసాం. అందుకని మనం ఈ అభివృద్ధిని చూసి ఇక మరలా ఈసారి మన వంతల పూర్ణగానికి శ్రీనాథపురం పంచాయతీ సర్పంచ్గా ఇంకా అతి మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం సార్. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ నేను ముగిస్తున్నాను. గురుడు ఉపేంద్ర, నా గుర్తు ఒక వంకాయ గుర్తు, 5వ నంబర్ బ్యాలెట్. నేను శ్రీనాథపురం పంచాయతీ నుంచి మా రైతులందరూ తరఫున నేను నిలబెడుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎలా అయితే పరిపాలన నవరత్నాలు చెప్పారో, మన పంచాయతీలో ఉన్న నవరత్నాలు అంటే నీరు, కూరగాయలు, లేకపోతే వాటరు, రోడ్లు, బల్బులు, ఇలాంటి అన్ని రకాల సౌకర్యాలను ప్రజలకి అందించే విధంగా అందించాలని నేను ప్రజల ముందుకు వస్తున్నాను. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ ఈ మన వైసీపీ పార్టీ ఎమ్మెల్యే పాల్గొన గారు కూడా ఇవాళ వ్యాపారస్తులకి బలపరిచి ఎవరికి వ్యాపారస్తులు అంటే అభ్యర్థుల్ని ఇవాళ ఓటేయమని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ సొంత వ్యాపారానికి చూసుకుంటారు తప్ప మాకు గెలిస్తే ఏ విధమైన అంటే ప్రయోజనం లేదు. మాకు అన్ని విధాలుగా ప్రయోజనం అందరికీ సహాయ సహకారాలు అందిస్తారనేసి మేము అందరూ ఈ 14 గ్రామస్తుల ప్రజలందరూ ఇవాళ ఏకగ్రీవంగా అంటే అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిపించి మా యొక్క అభ్యర్థిని మేము గెలిపించుకుంటామనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.